సగ్గుబియ్యం వడియాలు పట్టుకుందాం. కావాల్సిన పదార్థాలు: సగ్గుబియ్యం రేత్రి నానబెట్టుకుని ఉంచుకోవాలి. సగ్గుబియ్యం ముందు కడుక్కుని ఆ నీళ్ళు వంచుకుని తర్వాత మళ్ళీ నీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలి. మనం ఏ గిన్నెతో అయితే సగ్గుబియ్యం తీసుకుంటున్నామో ఒక గిన్నెకి 4 గిన్నెలు నీళ్ళు పోసుకోవాలి. ఒక గ్లాసు సగ్గుబియ్యం తీసుకొని 4 గ్లాసులు వాటర్ పోసుకొని ఉడకబెట్టుకోవాలి. నేను దీంతో తీసుకున్నాను. దీంతో 4 నీళ్ళు పోసుకుందాం. ఇలా పెద్ద గిన్నె పెట్టుకుందాం. దీంట్లో పోసుకుని ముందు నీళ్లు మరగనివ్వాలి. తర్వాత ఈ సగ్గుబియ్యం వేసి ఉడకబెట్టుకుందాం. తర్వాత అల్లం, పచ్చిమిరపకాయ, జీలకర్ర వేసుకుందాం. తగినంత ఉప్పు వేసుకుని ఉడకబెట్టుకుందాం. చల్లారిపోవాలి. చల్లారినాక వడియాలు పెట్టుకుందాం. సగ్గుబియ్యం ఒక లోటాడు సగ్గుబియ్యానికి 4 లోటాడలు నీళ్ళు పోసుకుందాం. నీళ్ళు మరిగినాక సగ్గుబియ్యం వేసుకుని ఇలా కాచుకోవాలి. సగ్గుబియ్యం బాగా ఉడకాలి. దీంట్లోకి అల్లం, పచ్చిమిరపకాయ మిక్సీ పట్టుకుందాం. తర్వాత జీలకర్ర కూడా వేసుకుందాం. సరిపడా ఉప్పు వేసుకుని బాగా ఉడకబెట్టుకుని పూర్తిగా చల్లారిపోవాలి. చల్లారిపోయినాక కవర్ మీద వేసుకుని వడియాలు పట్టుకుందాం. సగ్గుబియ్యం వడియాలు ఇంట్లోనైనా పట్టుకోవచ్చు, గాలికి ఆరిపోతాయి. ఇంకా ఉడకాలి. సగ్గుబియ్యం ఇంకా ఉడుకుతున్నాయి. ఇంకా 10 నిమిషాలు ఉడకబెట్టుకుందాం. సగ్గుబియ్యం ఉడికిపోయినాయి. ఇప్పుడు దీంట్లో సరిపడా ఉప్పు వేసుకుందాం. ఉప్పు కొంచెం తక్కువ వేసుకోవాలి. వడియాలు ఎండినప్పుడు గట్టిగా అయినప్పుడు ఉప్పు ఎక్కువ అయింది, కొంచెం తగ్గించుకొని వేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి దంచిపెట్టుకున్న అల్లం, పచ్చిమిరపకాయ తురుము కూడా వేసుకుందాం. కొంచెం జీలకర్ర కూడా వేసుకుందాం. అంతా కలుపుకొని ఒక 5 నిమిషాలు ఉడకబెట్టుకుందాం. అల్లం, పచ్చిమిరపకాయ తురుము వేసుకున్నాం. జీలకర్ర, సరిపడా ఉప్పు వేసుకున్నాం. సగ్గుబియ్యం ఇలా ఉడికిపోవాలి చక్కగా. మూత పెట్టుకుని పూర్తిగా చల్లారేదాకా పక్కన పెట్టుకుందాం. చల్లారినాక కవర్ మీద పట్టుకుందాం. కవర్ మీద అయితే ఈజీగా వచ్చేస్తాయి, క్లాత్ మీద అయితే కొన్ని ఇరిగిపోతాయి. కవర్ మీద పడుతున్నాం కాబట్టి పూర్తిగా చల్లారిపోవాలి. చల్లారేసరికి ఇంకా ఉడుకుతుంది చక్కగా. ఇంకా సగ్గుబియ్యం బాగుంటాయి వడియాలు పట్టుకోవడానికి. అచ్చంగా సగ్గుబియ్యం వడియాలు కావాలంటే దీంట్లో టమాటాలు మిక్సీ పట్టుకుని వేసుకుంటే సగ్గుబియ్యం టమాటాలు వడియాలు అవుతాయి. దీంట్లో నువ్వులు కూడా వేసుకోవచ్చు. సగ్గుబియ్యం చక్కగా ఉడికిపోయినాయి. మూత పెట్టి పక్కన పెట్టుకుని పూర్తిగా చల్లారినాక కవర్ మీద పట్టుకుందాం. సగ్గుబియ్యం ఉడికిని ఇంట్లో పేపర్ వేసుకొని టేబుల్ మీద అయినా పట్టుకోవచ్చు. ఇంట్లో కవర్ కరిగిద్ది. ఇట్లా కవర్ మీద ఇంట్లో వేసుకుని ఫ్యాన్ గాలికైనా ఆరిపోతాయి. ఇంట్లో కూర్చుని ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవచ్చు. 2వ రోజుని ఎండలో పెట్టుకుందాం.
ఎండిపోయినాయి, నూనెలో వేయించుకుందాం. సగ్గుబియ్యం వడియాలు నూనెలో వేయించుకుంటున్నాం. పిల్లలు చేసి పెట్టండి, చక్కగా ఇష్టంగా తింటారు. సగ్గుబియ్యంతో చేసినవి, అచ్చంగా సగ్గుబియ్యంతో చేసిన వడియాలు.